హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. అయితే వీడియో ఏంటి అంటే మొన్నటి నుంచి అనుకుంటున్నామన్నమాట. మొన్న సండే నుంచి పోయి గ్రాసరీస్ తెచ్చుకోవాలి అని చెప్పి కానీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చినామనమాట. అయితే మాకు కావాల్సింది ఒక 2, 3 ఐటెమ్స్ మాత్రమే కావాలనమాట. కానీ ఇక్కడ చూడండి ఎన్ని తెచ్చినామో. ఒక్కొక్కళ్ళు తెచ్చి ఒక్కొక్కటి ఎట్లా పెడుతూ ఉన్నారనమాట. బిల్లు మాత్రం లాస్ట్‌లో వాచిపోయింది. ఇంకా ఏమేమి తెచ్చుకున్నాము, ఏంటి, ఎంత బిల్ అయింది అదంతా అయితే చూపించేస్తాను. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇన్ని కొనుక్కోవడము. అంటే ఇంటికి కావాల్సినవి ఇన్ని కొనడం అనమాట. ఎప్పుడన్నా కానీ మమ్మీ కానీ నాన్న కానీ కొంటారు కదా, మనకు అవన్నీ తెలీదనమాట. సో చూపించేస్తా, వచ్చేయండి. ఇంకా వీడియోలోకి పోయి చూసే ముందు చిన్న లైక్ ఇవ్వండి. అయితే ఇక్కడ సేమియా ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. సేమియా ఉప్మా కానీ సేమియా పాయసం కానీ అట్లా చేసుకునేకి. ఇంకా పల్లీలు మెయిన్గా ఏంది అంటే మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు అట్లా బాయిల్ చేసుకొని తినేస్తాం అనమాట. ఇంకా టిఫిన్లలో చట్నీకి అట్లా పనికొస్తుంది. ఇంకా గవ్వలు, ఇంకా అది బఠానీ చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి తిని అలవాటైపోయింది. అండ్ ఇక్కడ మినప్పప్పు దోసలు వేసుకోనీకి, అది మీకు చూపించే గ్యాప్లో కింద కూడా ఒలికిపోయిందనమాట. చూడండి ఇప్పుడు అవన్నీ ఎత్తుకోవాలి, లేదంటే నీ వీడియోలు మా సాగుకు వచ్చిందని తిడతారు వాళ్ళు. సో అండ్ ఇక్కడ ఇదేం పప్పు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఆ పప్పు పేరు తెలియదు అనమాట. అండ్ ఇక్కడ ఇదైతే శనగపప్పు నాకు తెలుసు, ఎందుకంటే ఇంట్లో చాలా తూర్లు చూసినా కాబట్టి. అండ్ అన్ని పప్పులు ఉంటాయి కాబట్టి అది నాకు తెలీదు. అండ్ ఇక్కడ ఇది ఏంటి అని చూస్తాను. అది ఇడ్లీ రవ్వ ఎందుకు అంటే మేము ఇడ్లీ చేసుకోము కానీ ఇడ్లీ రవ్వతోని రవ్వ లడ్డూలు చేసుకుంటాం అనమాట. సో అందుకని చెప్పి తెచ్చుకున్నాము. ఇంకా నాకు దోశ కంటే పెసరట్టు అంటేనే ఎక్కువ ఇష్టం. సో పెసలు. మీకు బ్రేక్ఫాస్ట్లో ఏ టిఫిన్ ఇష్టమో కామెంట్ చేయండి. చాలామందికి బోండాలు అట్లా కూడా ఇష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ శనగలు ఇందాక చూపించిన కదా, పల్లీలు శనగలు నైట్ నానేసుకొని మార్నింగ్ బాయిల్ చేసుకొని తినేసుకుంటాం అనమాట. మార్నింగ్ టైం ఎప్పుడన్నా టైం ఉండదు కదా అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షుగర్ అనమాట. సమ్మర్ వచ్చిన కాడి నుంచి నేను టీ కాఫీ అట్లా ఏం తాగుతలేను. అంటే వేడి ఎక్కువ చేసేస్తుందని చెప్పి, నాకు నార్మల్గానే వేడి చేసేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా పాలు అయితే తాగుతున్నా. ఇక్కడ రోజు చెప్పుకున్నాం అనమాట ఇట్లా పాలు తెచ్చిమని, వాళ్ళు తెచ్చిస్తారు. అండ్ ఇక్కడ చిల్లీ పౌడర్ అనమాట, కారప్పొడి. మేము లాస్ట్ మంత్ తెచ్చుకున్నది ఇంకా సగం ఉంది. కాకపోతే ఏంటి అంటే ఇంకా ముందుగానే తెచ్చి పెట్టుకున్నాం అనుకో ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడుకో పోతాం, మళ్ళీ మధ్యలో అయిపోతే చిన్న ప్యాకెట్లు పోయి తెచ్చుకోవాలి అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వెళ్ళినప్పుడే తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైదాపిండి ఎందుకు అంటే మొన్న నేను యూట్యూబ్లో బొబ్బట్లు చూసిన అనమాట. సో అందుకని మైదా పిండితో బొబ్బట్లు వేసుకుంటాం అనమాట. సో వేసుకున్నప్పుడు చూపిస్తా ఎట్లా వేసుకుంటాం ఏంది అని చెప్పి. అది నాకు చేయనికి వస్తుందో రాదో కూడా తెలీదు. అండ్ ఇక్కడ మేము సర్ఫ్ వాడుతా అంటే కొంచెం నచ్చుతలేదు, అందుకని చెప్పి లిక్విడ్స్ వాడుతున్నాం. అండ్ లిక్విడ్, కంఫర్ట్ అండ్ మైసూర్ శాండిల్ గోల్డ్ సోప్స్ అనమాట. 1 మంత్కి సరిపోతుంది కాబట్టి 3 తెచ్చేసుకున్నాను. ఇంకా 1 మంత్ తర్వాత మళ్ళీ తీరిక్కపోయి తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడన్నా కానీ నెల రోజులకు సరిపడ్డ ఒకటే తూరి తెచ్చేసుకుంటా. అండ్ ఇక్కడ సోప్స్ అనమాట 4 నాకు 1 మంత్కి సరిపోతుంది ఈజీగా. అండ్ వచ్చేసి నెయ్యి నాకు అంత నచ్చదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా ఎలాగో బొబ్బట్లు చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి చిన్నదైతే తెచ్చుకున్నా. అండ్ ఇది వచ్చేసి ప్యాకింగ్ చూడండి ఎట్లుందో, అది పసుపు అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా ప్యాకింగ్ ఉండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విమ్ సోప్ అనమాట. మా కాడ ఉన్నది ఇంకా కొంచెం ఉంది, కాకపోతే ఇంకా పోయినప్పుడు అన్నీ తెచ్చుకోవాలి కదా మంత్కి సరిపోయినంత, అందుకే తెచ్చేసుకున్నాము. ఇంక ఊరికే పోవాలంటే ఫార్మసీ నుంచి వచ్చేకి నైట్ అయిపోతుంది. ఇంకా ఏం పోయి తెచ్చుకుంటాంలే అని చెప్పి అయితే ఒకటే తూరి అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము మెయిన్ పొయ్యి ఉండేది చపాతీ పిండి కోసం అనమాట. అయితే చపాతీ పిండి అయిపోయింది. నైట్ టైమ్స్ చపాతీస్ మాత్రమే తీసుకుంటాము. ఎందుకో ఏమో రైస్ 3 పూట్ల తినాలనిపిస్తలేదని చెప్పి ఇంకా చపాతీ చేసుకుంటాను. లాస్ట్ టైం తెచ్చుకొని ఉండేది మేము 2 kgs అనుకుంటా తెచ్చుకున్నాము.
అయితే అది అయిపోయింది. ఒక 3-4 డేస్ అవుతుంది. నైట్ కూడా ఇంకా రైసే తింటున్నాం. సో, అందుకని చెప్పి తెచ్చేసుకుందామని చెప్పి మొన్నైతే మేము ఫార్మ్స్ నుంచి వచ్చేసరికి 7 అట్లా అయ్యింది. ఈడ నుంచి పోయి ఇవన్నీ కొనుక్కొని వచ్చేసరికి 9:30 అట్లా అయిందనమాట. ఆ రోజు వండుకొని తినేసరికి 11 అయింది. అండ్ సోయా చంక్స్ అది నాకు నచ్చదు. కాకపోతే ఆ కవర్ నచ్చి తీసుకున్నా. అండ్ ఎప్పుడన్నా కూరగాయలు లేవు అన్నప్పుడు చేసేసుకోవచ్చు కదా ఈజీగా అని చెప్పి ఇంకా తెచ్చుకున్నా అనమాట. సో, నాకు తెలిసి నేను గ్రాసరీ షాపింగ్ ఫస్ట్ టైం ఇంత బిల్ అయ్యేటట్టు చేయడం. ఇన్ని ఉంటాయా, ఇన్ని కొనుక్కోవాలని ఇప్పుడే తెలుస్తుందనమాట. పెళ్లి చేసుకుంటే ఎట్లుంటామో తెలీదు కానీ ఇప్పుడే దోల తీరిపోతుంది. అండ్ బిల్ అయితే ఎంత అయిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇన్ని సరుకులకి ఎంత అయి ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ ఇప్పుడు నీట్గా సర్ది పెట్టుకోవాలన్నమాట. మెయిన్ నాకు ఏంది అంటే బాక్సెస్ లేవన్నమాట. మొన్న చూసినాం బాక్సెస్ ఏడన్నా ఉన్నాయేమో అని చూస్తే ఏడ దొరకలేదన్నమాట. షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ సర్ది పెట్టుకోనికి డబ్బాలు కనుక్కోవాలి. ఇంకా అది ఎప్పుడు కొంటామో ఏమో, ఎప్పటికి పోతామో ఏమో, ఏం తెలీదు. సో, అంతే ఇంకా వీడియో. అండ్ ఇవన్నీ నేను ఎట్లా సర్దుకుంటా, ఎట్లా పెట్టుకుంటా అవన్నీ అయితే చూపిస్తా, చూసేయండి. అండ్ మా మమ్మీకి చెప్పిన అనమాట. చెప్తే అవన్నీ మీరు ఎందుకు కొంటారే అమ్మ, దాన్ని వాడరు, తినరు, ఊరికే కొని పెట్టుకుంటారు అంతే అని తిడుతుంది ఆమె. అండ్ ఇక్కడ నేను అన్నీ ఒక్కొక్కటిగా సర్ది పెట్టేసుకుంటాను. పైన ర్యాక్స్ ఏమి ఇవ్వలేదన్నమాట ఇందులో. సో, అందుకని ఇంకా అన్నీ కిందనే పెట్టుకోవాల్సి వస్తుంది. కిందనన్నా కానీ ఇంకా నీట్గా సర్ది పెట్టేసుకున్నా. ఇంకా కావాలన్నప్పుడు ఒక్కొక్కటి తీసి అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఏదన్నా కానీ మనం సర్ది పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంక ఇక్కడ నేను నీట్గా పెట్టేసుకుంటాను. నేను నీట్గా పెడతా అంతే, నాతో పాటు ఉన్నోళ్ళు నీట్గా ఉంచుకోరు కదా, అది వచ్చి ఉండేది. నేను ఏదైతే బట్టలన్నా కానీ నీట్గా పెడతా ఉంటా, వాళ్ళు తీసి గలీజ్ చేస్తూనే ఉంటారు. సో, అట్లుంటుందన్నమాట మా రూమ్మేట్స్తోని. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం అన్నట్టు. ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నా. పోనీ ఎవరినైనా హెల్ప్ చేయండి అన్నా కానీ నువ్వే కదా వీడియోస్ తీసుకుండేది, నువ్వే చేసుకో అని అంటున్నారనమాట. ఏదన్నా కానీ వీడియోస్లలో రమ్మంటే వాళ్ళు రారు. ఏమన్నా అంటే నువ్వు వీడియోస్ తీసుకుంటావు కదా, మేము రాము, నువ్వే చేసేసుకో అంటారు. అదొక సాకు వాళ్ళకంతే. ఏమంటే పని చేయనీకే రాదు, చేయనీకే చేత కాదు, నా చేతి చేయిస్తారు. వంట కూడా నేనే చేసి పెట్టాలంట వాళ్ళకి. ఏమంటే మాకు వంట చేయనీకి రాదు కదా, నువ్వు మంచిగా చేస్తావు కదా అని చెప్పి ఇప్పుడు అబద్ధాలు చెప్పి నమ్మిచ్చేస్తారనమాట వాళ్ళు. అండ్ ఇక్కడ ఆ చిన్న డబ్బా, ఐ మీన్ నేను నెయ్యి తీసుకోవడానికి ఆ చిన్న డబ్బా బాగా నచ్చిందనమాట, అందుకే తీసుకున్నా. అండ్ ఇక్కడ మెల్లిగా అన్నీ సర్ది పెట్టేసుకున్నా. ఈరోజు ఇంకా ఫార్మసీ లేదనమాట. అంటే ఈరోజు లేబర్ డే కదా, హాలిడే ఇచ్చిర్రు. సో, అందుకని చెప్పి ఇంక ఈరోజు సర్ది పెట్టేసుకుంటాను. సర్ది పెట్టేసుకొని ఏమన్నా వండుకొని తినేసి అండ్ అంతే. ఇంకా మూవీస్లల్లో ఫోన్లో మూవీస్ చూసుకుంటా ఏదో ఒకటి చేసుకొని గవ్వలు తెచ్చుకున్నాం కదా, గవ్వలు వేపుకొని మంచిగా తినేస్తాం అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీస్ చూసుకుంటాం. లేదంటే ఈవినింగ్ టైం అట్లా తిరిగేకి పోతాం. కానీ ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఏడికి పోవాలన్నా కానీ ఫుల్ భయం అవుతుంది. ఎందుకంటే ఎండలో ఏడ వాడిపోతామా అన్న భయం. అండ్ ఒకసారి చూసి అయితే కామెంట్ చేయండి, నీట్గా పెట్టుకున్నానా లేదా. అండ్ చెప్పండి ఇట్లా పెట్టుకోండి అని చెప్పండి. ఏంటంటే ఇంకా